హలో ఎవ్రీవన్, నేను మీ సునీత. వెల్కమ్ టు మై జోన్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇది నైట్ చేసిన మినీ వ్లాగ్ అనమాట. కానీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకు చెప్తున్నానంటే మధ్యాహ్నం రిలీజ్ అవుతుంది కాబట్టి వీడియో. ఓకే, నేను వీడియో చేయక చాలా రోజులు అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ చెప్తున్నాను. నేను చాలా గ్యాప్ తీసుకున్నాను అనుకున్నారు, కానీ నేను తీసుకోలేదు. అదే ఆటోమేటిక్గా గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే మా రిలేటివ్స్ చాలామంది వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఒక మ్యారేజ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అలా అలా గ్యాప్ వచ్చేసింది అనమాట ఆటోమేటికలీ. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని సర్దుకునేసరికి బాడీకి ఓవర్లోడ్ అయిపోయింది, సర్ది అయిపోయిందనమాట. ఈ కోల్డ్ వస్తుందంటేనే భయం. ఎందుకంటే నాకు కోవిడ్ ఎఫెక్ట్ చాలా పడిపోయింది. కొంచెం కోల్డ్ అటాక్ అవుతుందన్నా కానీ కోవిడ్ మూమెంట్స్ వచ్చేస్తాయి నాకు. ఈ కోవిడ్ భయంతో జాగ్రత్తలు పాటించి ఓసిడి కూడా ఎక్కువైపోయింది. ఇంత గ్యాప్ వచ్చినందుకైతే సారీ అండి. ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఈ మసాలా గోబీ కర్రీ చేస్తున్నాను. ఈ మసాలా కోసం అయితే నేను ఆనియన్స్, టమాటాస్, జీడిపప్పు వేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసి బాగా మగ్గించేసుకొని మిక్సీ చేసేటప్పుడు మాత్రం యాలకులు 1 ఇంచు చెక్క వేసి మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదైతే నా సొంత రెసిపీ కాదు, యూట్యూబ్లో చూసి నేను ఇది నేర్చుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మసాలా ఘాటుకైనా కొంచెం కోల్డ్ రిలాక్స్ అవుతుందేమోనని చెప్పేసి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం బిర్యానీ ఆకు తుంపేసి వేసుకుంటున్నాను. కొంచెం అవి వేగాక ఈ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఈ పేస్ట్ అయితే ఈ ఆయిల్లో కొంచెం బాగా మగ్గనిస్తున్నాను. కొంచెం పచ్చిదనం ఉంది అందుకని చెప్పేసి. ఈ మసాలా గోబీ కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. నేను యాజ్ ఇట్ ఈజ్గా యూట్యూబ్లో చూసినట్టు దింపేయను, కొన్ని టిప్స్ మాత్రమే తీసుకుంటాను. ఇప్పుడు ఈ మసాలా కర్రీ బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసి వాటిని కూడా అలాగే వేగనిస్తాను. వెంటనే నీళ్ళు పోయకుండా అవి బాగా వేగి పచ్చిదనం అంతా పోయిన తర్వాత వాటర్ పోసుకుందామని ఆగాను అనమాట. ఇవి అలా తిప్పుతూ వేగించాను అనమాట. మా సార్ అయితే ఈ పచ్చిమిర్చి ఎక్కడ తెచ్చారో తెలీదు, చూసి కట్ చేసేటప్పుడే చాలా నవ్వుకున్నాను. అంత పొడుగ్గా మునక్కాడల్లాగా ఉన్నాయి. ఇంత పొడుగు పచ్చిమిర్చి హైబ్రిడ్ ఏమో. ఈ స్టేజ్లో నేను వాటర్ పోసేసి బాగా ఉడకనిచ్చాను అనమాట. ఈ గోబీ వేసేది క్లిప్పింగ్ మాత్రం మిస్ అయిపోయిందండి, సారీ. చెప్పే కదా, కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నా స్టైలే ఫాలో అవ్వమని నేను చెప్పను. నచ్చితే ప్లీజ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. ఎంత బాగలేకపోయినా కిచెన్ని మాత్రం ఇలా నీట్గానే ఉంచుతాను, కొంచెం కూడా అశ్రద్ధ చేయను. ఎందుకంటే అది చూస్తేనే సగం రోగం తగ్గిపోతుంది నాకు. లేకపోతే మెస్సీగా ఉంటే పిచ్చిగా ఉంటుంది. ఈ ఓసిడి ప్రాబ్లం వల్ల ఏమో తెలీదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.